అనుదిన బైబుల్ లేవీకాండం 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. మీరు బలినర్పించు నాడైనను మరునాడైనను దాన్ని తినవలను. 3వ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వాన్ని దోచుకొనకూడదు. కూలివాని కోలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాన్ని తిట్టకూడదు. గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వాన్ని గద్దింపవలను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసికొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండాగానేమి ఊరక విడిపింపబడకుండాగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. దీని వలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడినదేదియూ తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. నీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీర్చుకొనకూడదు. పచ్చబట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండినట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను. నేను యెహోవాను. కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెతకి వారి వలన అపవిత్రత చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. తల నిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. నీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను. నిన్ను వలె వానిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉండిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తునికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను.